మనం రేఖీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము. చాలా వీడియోలు చేశాము. అయితే ఒక మెడిటేషన్ ఒకటి చెప్తాను. రేఖీ చాలామంది నేర్చుకుంటూ ఉన్నారు. ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో అట్యూన్‌మెంట్ తీసుకుని వాళ్ళు కూడా చక్కగా శారీరకంగా వాళ్ళ యొక్క రుగ్మతలను తగ్గించుకోవడం కానీ, మానసికంగా ఉండే సమస్యలు తగ్గించుకుని ఆ దివ్యమైన ప్రక్రియలన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాము. తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక ఎనర్జీ టెక్నిక్ నేర్చుకోవాలి కాబట్టి, మీరు ఆన్‌లైన్‌లో చెప్తున్న రేఖీ నేర్చుకుని, తర్వాత మిగిలిన ప్రక్రియలకు మా దగ్గర కూడా రావచ్చు. సిద్ధశక్తిని కూడా తీసుకోవచ్చు. అయితే రేఖీలో ఏంటంటే, మనం ఈ రేఖీ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నేర్చుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి గషో మెడిటేషన్ అంటే తెలియడం లేదు. జస్ట్ మీరు నమస్కార ముద్రలాగా ఇలా పెట్టి, ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ మిడిల్ ఫింగర్స్ కొంచెం టచ్ కావాలి. కొంచెం దూరంగా ఉండాలి. ఈ బటన్ వేళ్ళు హార్ట్‌కి టచ్ కావాలి. చేసి మీరు డీప్ బ్రీతింగ్ హార్ట్‌కి బ్రీత్ చేస్తారు. ఒక వైట్ లైట్ హార్ట్‌కి వెళ్ళి మీ యొక్క దివ్య శక్తి పరమేశ్వరుడు పరమాత్ముని యొక్క శక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా తీసుకుని మీరు ఫీల్ అవుతారు. ఒకలాంటి వెచ్చనిది మీ గాలి మీ లోపలికి వస్తున్నట్టు. ప్రతి బ్రెత్లో కూడా ఆ శక్తి హార్ట్ చక్రాలో ఒక తెల్లని కాంతి గోళంలా ఉండి అది పెరుగుతూ మీ ఛాతీ అంతటిని మీ శరీరం అంతటిని నింపుతున్నట్టుగా మీరు చేయండి. మీ యొక్క స్ట్రెస్, స్ట్రెయిన్, ఫియర్ ఏదైనా ఉంటే బయటకు వెళ్తున్నట్టుగా భావిస్తూ చేయండి. ఈ గషో మెడిటేషన్ లాగే ఎన్నో శక్తి ఇచ్చిన తర్వాత అట్యూన్మెంట్ తర్వాత చాలా ప్రక్రియలు నేర్చుకుంటారు. రకరకాల పద్ధతులు నేర్చుకుంటారు. హరా బ్రీదింగ్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటారు మీరు. తప్పకుండా నేర్చుకుంటే మీకు, మీ కుటుంబ సభ్యులు కూడా పనికొస్తుంది. కాబట్టి రేఖీ ఆన్‌లైన్ కోర్సు మొదలవుతుంది కాబట్టి వీలైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.